అయితే ప్రియాంక, అమరు ఇద్దరు కూడా మీకు క్లోజే. బట్ ప్రియాంక, అమరు వాళ్ళిద్దరు కలిసి సీరియల్ కూడా చేశారు. మీరు వాళ్ళతో చేయలేదు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నారు. బట్ అక్కడ మీ ఇద్దరు బాండింగ్ చూస్తే ప్రియాంకది మీరు, అమరే కొంచెం తక్కువ అనిపించింది కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, మీ ఇద్దరి మధ్యన ఎందుకు అంత 100 దాటిపోయింది బాండింగ్ మీ ఇద్దరితో చూస్తే కనుక. ఎందుకంటే ప్రియాంక ఎవరినైనా కొంచెం ఇది అనేది కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పుడు అనలేదు. సో ఏంటిది అది అది సో ఒకటే అండి ఏంటంటే కొంచెం సేమ్ ఏజ్ అండ్ కన్నడ అండ్ అక్కడ తోడుగా కావాలి అండ్ అమ్మాయిలు మనము డే 1 నుంచి టిల్ 14th వీక్ వరకు ఇద్దరే ఉన్నాము కాబట్టి కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాం. డెఫినెట్లీ తను బయటకు వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్షిప్ అనేది ఇట్లానే ఉంటుందండి. సో అయితే అమర్తో వచ్చేసరికి మీరంతా బాండింగ్ అంతా బాగానే ఉంది. బట్ లాస్ట్ వీక్ వచ్చేసరికి ఎందుకు అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళారు ఇద్దరు కూడా? అక్కడ మీరు చూసేటట్టయితే అంత హీట్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళలేదండి. ఏంటంటే అది జస్ట్ క్యాజువల్గా నేను అర్జున్ అరే మమ్మల్ని కాపీ చేశాడు కదరా అది ఏంటది వండర్ ఉమెన్ టాస్క్కి అంటే నాకు తెలుసురా వాడు ప్రియాంకకి ఇస్తాడనేసి నేను జస్ట్ ఫన్గా అన్నాను. వాడు అప్పటికే కొంచెం ఆ వీక్ మొత్తం కొంచెం హీట్లో ఉన్నాడు కాబట్టి అది ఇలా వెళ్ళిపోయింది. అక్కడితో ఆర్గ్యుమెంట్స్ కూడా నేను ఎక్కువ చేయలేదు. అయితే 14 వారాల పాటు మీరు స్ట్రాంగ్గా ఆడారు గేమ్స్ అన్నీ కూడా. దానికి మీకు ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? దానికి ఇన్స్పిరేషన్ అంటే యశ్వంత్ అండి. బికాస్ నేను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వాడు ఒక్కటే మాట నాకు చెప్పి పంపించాడు, నువ్వు నీలాగా ఆడు, నీ గేమ్ ఏదైతే ఉందో అదే పెట్టు, గెలుస్తామో లేదో తెలియదు, 100% ఇవ్వు, జనాలకి 100% కనిపించాలి అన్నాడు. సో అంతే, నా ఫ్యామిలీ కోసం ఆడాను. నాకు ఎంతవరకు ఆడగలను అంతవరకు నేను ఆడానండి. ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేయగలను జనాల్ని అంత నేను చేశాను. ఇప్పుడు మోనిత అనేది అంతకుముందు మాట్లాడితే సార్ అని మీరు నాగార్జున గారు అనుకుంటే చాలా క్యూట్గా అనేవారు. ఇప్పుడు మోనిత అనే పేరు మీద మీకున్న నెగిటివిటీ పోయిందా? ఒపీనియన్ మారిపోయిందా? నేను ఇప్పుడు కూడా చెప్తానండి, నేను ఎక్కడ పోటీ చేయలేదు. నేను మోనిత నాకు నెగిటివ్ ఇవ్వలేదండి లైఫ్లో. నా కెరియర్ని మార్చేసింది లైఫ్. శోభా శెట్టికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది మోనిత. అది అసలు ఎప్పటికీ పోదండి. ఏంటంటే ఒకటే నేను అనుకున్నాను, ఇక్కడ 5.5 years నేను సీరియల్ చేసినప్పుడు మోనిత అనే బ్రాండ్ అలా ఇచ్చేసారు జనాలు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మోనితగా కాకుండా శోభా శెట్టిగా చూడాలనేది నా ఇంటెన్షన్ తప్ప మోనిత అనేది అలా కాదండి.